హాయ్ అండి. అందరికీ నమస్తే. నాకు చిన్నప్పటి నుంచిని మన తెలుగు ఇండస్ట్రీలో మన 'నాగార్జున' గారు అంటే నాకు చాలా ఇష్టమండి. నాకు ఇప్పటి నుంచనే కాదు, నాకు చిన్నతనం నుంచి నాకు ఊహ తెలిసిన కాంచనే నాకు 'నాగార్జున' సార్ అంటే చాలా చాలా ఇష్టం. మన తెలుగు, టాలీవుడ్డు 'నాగార్జున' గారు మీకు తెలిసే ఉంటుంది. అతన్ని నేను ఎప్పుడెప్పుడు చూడాలి, తనతోటి ఎప్పుడెప్పుడు మాట్లాడాలి, తనతోటి కనీసం ఒక ఫోటో అన్నా దిగాలి అనేది నా చిన్నప్పటి నుంచినే నా యాంబిషన్ అన్నమాట. నేనైతే చాలా సార్లు ట్రై చేశాను. అన్నపూర్ణ స్టూడియో దాకా గూడా వెళ్ళాను. కానీ నాగార్జున సార్ గారు నాకు దొరకలేదన్నమాట. తను చిన్నప్పటి నుంచినే నాకు మొదట తీసిన సినిమా 'రక్షకుడు' అనే సినిమాలోన పవరు నాగార్జున గారు ఇలా పిడికిలి భవించగానే సరసర అని ఇలా వస్తుంది. ఇక్కడి నుంచిని ఇలా వచ్చిన తర్వాత నాగార్జున గారి స్టైల్ అంటే నాకు చాలా ఇష్టం. అలాగే తన హెయిర్ ఉంటుంది గదా! తన హెయిర్ స్టైల్ అయితుంది. తన బేసు వాయిస్ మాట్లాడడం అయితుంది. తన యాక్టింగ్ అంటే నాకు మొత్తానికైతే నాకు నాగార్జునకైతే చాలా బిగ్ ఫ్యాన్ అన్నమాట. తనని చూడడం అనేది నా డ్రీమ్ కల. కానీ ఆ సార్ గారు ఎప్పుడు కలుస్తారో తెలవదు. తనతోటి ఎప్పుడైనా అవకాశం దొరికితే మాట్లాడాలని నేనైతే చాలా ఆతృతగా ఉన్నాను. అలాగే కనీసం ఫోటో అన్నా దిగడానికి అవకాశం దొరికితే బాగుండని ఎన్నో సార్లు అనుకున్నాను. అప్పటినుంచని తర్వాత వచ్చిన సినిమా 'హలో బ్రదర్' మూవీ. 'హలో బ్రదర్' మూవీలోన ఇగ అప్పటినుంచనే ఇంకా ఎక్కువ బిగ్ ఫ్యాన్ అయిపోయానన్నమాట. 'హలో బ్రదర్' మూవీలోన సన్నివేశాలైతేంది, పాటలైతేంది, 'ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ' అన్న పాట, అలాగే ఇంకా 'కన్నెపెట్టరు కన్ను అన్న పాట, అలాగే మొత్తానికైతే ఇగ నాకేందంటే ఇగ 'నాగార్జున' ఏదైనా స్క్రీన్ మీద కనీసం ఒక చిన్న సీనొచ్చినా గాని నేనైతే ఆ సార్‌ని చూసి నేను చాలా సంతోషపడేవాడిని. ఇగ అలాగా ఇగ కొన్ని కొన్ని సినిమాలు 'మాస్' మూవీ, 'శివ' మూవీ, ప్రతి సినిమాని నేను 'నిన్నే పెళ్లాడతా' ఇలాగా ఎన్నో సినిమాలు ప్రతీదీ నేను ఇష్టంగా చూసేవాడిననమాట. 'గీతాంజలి' సినిమా, అలాగే ఇంకా చాలా సినిమాలు ప్రతి సినిమాని నేను వదలకుండా చూసేవాడిని. ఇంకా ఏదన్నా సినిమాలోన 'నాగార్జున సార్' ఎంట్రీ ఉందంటే నేను థియేటర్‌లో ఖచ్చితంగా టికెట్ కొనుక్కొని కూర్చునేవాడిని. దొరక్కపోయినా గానీ, దాంట్లో ఎంతో ఇబ్బంది పడైనా గానీ, 'సోగ్గాడే చిన్నాయన' సినిమానైతే చాలా సార్లయితే నేను 5, 6 సార్లు చూసిన సినిమానైతే. నాకు చాలా చాలా ఇష్టం. అలాగే 'మనం' సినిమా చూస్తూ ఫ్యామిలీతోటి తీసిన సినిమా. నేనైతే ఇంటర్వెల్ సీనప్పుడు అయితే చాలా సేపు అసలు నిజంగా ఏడ్చాననమాట. తనతోటి, వాళ్ళ తండ్రితోటి ఆ మెమోరీస్‌ని తీసిన సినిమా. చాలా బాగా తీశారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే ఎన్నో సార్లు ఆ సీనొచ్చినప్పుడల్లా ఎన్నో సార్లు ఏడ్చాను. అలాగే 'నాగార్జున సార్' గారు తన తండ్రి మీదున్న ప్రేమ ఎలా చూపించారంటే స్క్రీన్ మీద నిజంగా యాక్సెప్ట్ చెప్పాలి మన 'నాగార్జున సార్' గారికి. థాంక్ యూ సో మచ్ అండి. మీరంటే నాకు చాలా అభిమానం, ప్రేమ. ఇంకా తర్వాత ప్రతి సీను హైలైట్‌గా మీరు సినిమా తీసేటప్పుడు ప్రతిదీ మీరు ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని మీరు సినిమాలు బాగా తీస్తారు. అలాగే ఇగ ఇగ 'సోగ్గాడే చిన్నోడైతే' నాకైతే నెట్‌లో ఎప్పుడు కొట్టుకొని చూసేవాడిని. ఆ సినిమాలోన ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నారు? ఎలా సినిమాని ఎంత హైలైట్ చేస్తారు? నేను ఒక ఒక క్యారెక్టర్ ఏసినప్పుడు ఇంకో క్యారెక్టర్ తోటి నేనైతే చాలా సంతోషపడేవాడిని. నేనైతే నాకైతే మాటలే రాకపోయేది. ఇగ 'రగడ' సినిమా, అలాగే ఇంకా చాలా సినిమాలు, చాలా సినిమాలు దాకా నేను చూస్తునేవాడిని. ఏదైనా సినిమా మిస్ అయిందంటే నేను చాలా బాధపడేవాడిని. అలాగే మన నాగ చైతన్య గారి సినిమాలు గూడా తన ఫ్యాన్ గాబట్టి, అలాగే నాగ చైతన్య సినిమాలు గూడా నేను చూసేవాడిని. అలాగే నాకైతే చాలా వరకైతే తనలాగా యాక్టింగ్ చేయాలి. ఇంకా తన పాటలు నేను డబ్ చేయాలి. తనలాగా నేను యాక్టింగ్ తనలాగే చేయాలని నాకైతే చాలా డ్రీమ్ సెట్ ఉంది. తనలాగే నటించాలి. తనలాగే మంచి మంచి సరదాగా ఉన్న సీన్స్ అయితేంది, కామెడీ అయితేంది, ఎమోషన్ ఎనీథింగ్ ఎలాంటి వీడియోలైనా నేను 'నాగార్జున సార్' లాగా చేయాలని నాకు చాలా ఆతృతగా ఎప్పుడెప్పుడు చేయాలని చాలా సంతోషంగా అనిపిస్తుంటది. నేను ఇంకా చెప్పాలి అంటే మన నాగ చైతన్య గారైతే
నాగార్జున కొడుకు కాబట్టి నాకైతే అతని మీద గూడా అభిమానం అనేది చాలా పెరిగిపోయింది. ఎందుకంటే తన తనలాగా తన కొడుకు గాబట్టి, తన కొడుకు సినిమాలు గూడా నేను చూసి చాలా సంతోషపడేవాడిని. ఎందుకంటే తన తండ్రి స్థానం నుంచని ఎలా నేను ప్రతి సినిమాలో నా దగ్గర దగ్గర 2, 3 సార్లు కాకపోతే 5, 6 సార్లు బాగుండేది. ఇప్పుడిప్పుడు వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఆ సినిమాకి ఎలా రేటింగ్ ఇస్తున్నారు? ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలి, హిట్ అవ్వాలి, హిట్ అవ్వాలని ఎన్నో సార్లు నేను మనసులో అనుకునేవాడిని. ఆ సినిమాలో ఉన్న ఏదైనా మైనస్‌లున్నా గానీ, ఎట్లైనా గానీ చాలా వరకి నేనైతే నా ఆనందమే వేరు. ఎందుకంటే నేనొక అభిమానిని గాబట్టి, వాళ్ళకి నేనొక అభిమానిని గాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా హిట్ గావాలి తీసిన సినిమా. ఫస్ట్ నేను నాగ చైతన్య గారి సినిమా 'ఏం మాయ చేశావే' సినిమా ఫస్ట్ చూసినప్పుడైతే, ఫస్ట్ చూచిన అంతకన్నా ముందొచ్చిన సినిమా 'జూస్' సినిమా. అయినా గాని మనకి నాగ చైతన్య గారికి మంచి సినిమాలో ఇండస్ట్రీలోన అవకాశం ఇచ్చిన సినిమా 'ఏం మాయ చేసావే'. ఆ తర్వాత 100% లవ్ చాలా సినిమాలొచ్చినాయి. 'తడాక' మూవీ ప్రతి సినిమాని నేను మా తమ్ముడు థియేటర్‌లో టికెట్లు కొనుక్కొని రెడీగా కూర్చునేవాళ్ళం అన్నమాట. ఎందుకంటే మన నాగార్జున సార్ అంటే అంత అభిమానం. అలాగే తన కొడుకు సినిమాలు గూడా నేను చూసి చాలా సంతోషపడేవాడిని. అలాగా అఖిల్ గారు గూడా ఇండస్ట్రీకొచ్చారు. ఎందుకో గాని సరిగా తన సినిమాలు సరిగ్గా ఆడలేదు. ఆయన కొంచెం ఏదో తనకు గూడా మంచిగా అవకాశాలు రావాలి. మంచి సినిమా హిట్టు ఆ దేవుడు ఖచ్చితంగా ఒక హిట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మన నాగ చైతన్య గారు 'తండ్రి' సినిమా గూడా నేను థియేటర్‌లో చూసాను. చాలా బాగుంది. అద్భుతంగా వచ్చింది. ఇంకా కొంచెం బెటర్‌గా ఇంకా మంచి జోష్ తోటి మన 'నాగార్జున' గారు 100 మూవీలో గూడా నాకు కనీసం ఆ సార్ తోటి ఏదైనా అవకాశం దొరికితే బాగుండని ఎప్పుడెప్పుడు తన సినిమాలోన ఒక చిన్న అవకాశం వచ్చినా బాగుండనేది 100 ఫీలింగ్ గాబట్టి నాకింకా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. ఖచ్చితంగా ఇంకా నేను ఒకవేళ అవకాశం వస్తే మాత్రం నేనైతే వదులుకోను. ఎందుకంటే అసలే మన 'నాగార్జున' సార్ అంటే నాకు అభిమానం గాబట్టి నేనైతే అలాంటి అవకాశం వస్తే మాత్రం వదులుకోను. అలాగే ఇంకా నాగ చైతన్య గారు తీసే కొత్త సినిమా గూడా మంచి సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే మన అక్కినేని నాగార్జున ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి అందరికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. ఇంకా చెప్పాలి అంటే ఇంకా చాలా విషయాలు చెప్పాలి. సీ యూ అగైన్. థాంక్ యూ ఎవ్రీవన్. థాంక్ యూ సో మచ్. ఇది కేవలం మన నాగార్జున సార్ గారి మీద అభిమానంతోటి నేను వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు తనంటే ఎంత ఇష్టం అనేది, ఎంత ప్రేమనేది ఒక వీడియోలో చేసి చూపాలనేది ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇంకా చెప్పాలి. అలాగే మన, మన నాగార్జున సార్ గారు అలాగే కళ్యాణ్ జ్యువెల్లర్స్ అని అలాగే కొన్ని కొన్ని యాడ్స్‌లోన గూడా నేను టీవీలో చూస్తున్నప్పుడు గూడా నాకు చాలా సంతోషంగా అనిపిచ్చేది. ఇప్పుడు వస్తున్న 'బిగ్ బాస్‌లోన' చాలా ఎపిసోడ్‌లొచ్చాయి. నాగార్జున గారు 'నాగార్జున సార్' గారు చేసే ఇప్పటికీ 'బిగ్ బాస్' షోలు ఇప్పటికీ 10 దాకా వచ్చాయి. చాలా సంతోషం. అలాగే ప్రేక్షకుల అభిమానంతోటి మీరింకా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఇప్పుడు వచ్చిన డైలాగ్‌లోన 'బిగ్ బాస్ 10' 'బిగ్ బాస్ 10' సీజన్ ఆట సవాలు కాదు. ఆటే సవాలు.